అందరికీ నమస్కారం. న్యాయ మీమాంస శాస్త్రాలు కూడా ఒక శాస్త్రములే. అందులోంచి ఇది అందరికీ తెలిసిన దానిలే. యద్గతం తద్గత గతం అనేటిది. అంటే గతం గతః అని ఎలా అంటారో అటువంటిదే ఇది కూడా. యద్గత అంటే ఏ గతమైతే తద్గతం ఈ గతమే గతం అంటే గతించిపోయింది. అంతా అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది ఏం పదండి అనేటువంటి టీవీల్లో డిబేట్ కాంపిటీషన్స్‌లా ఉంటాయి ఇవన్నీని కూడాను. అంటే ఇది ఒక పాజిటివిటీకి సంబంధించినటువంటి ఈ విషయము. అంటే ఇప్పుడు ఒకసారి ఒక ఎలక్షన్‌లో ఒకరికి ఓటేసామనుకోండి, మళ్ళీ అతను చెడు పనులు చేసినా, ఏది చేసినా మళ్ళీ ఓటు దించేయడానికి ఈ దేశంలో అవకాశం లేదు. మళ్ళీ 5 ఏళ్ళు ఆగాల్సిందే. ఇక్కడ మాత్రం గతం అంటే పనికిరాదు. గతాన్ని గతించిపోయిందని బాధపడుతూ ఉండి, ఏడుస్తూ ఉండడం. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఉండి మళ్ళీ అప్పుడు ఓటుని